రండి వినండి, రక్షణ పొందండి. అనేకమైన రోగాల చేత మీరు బాధపడుతున్నారా? మీ బాధలు పోవాలంటే, మాంత్రికుల చేత బాధపడుతున్నారా? అది పోవాలంటే, ఎటువంటి అప్పుల పాలైన కుటుంబాలను రక్షించడానికి లోక రక్షకుడు మీ కొరకై ఈ లోకమునకు వచ్చెను కనుక ఆయన చేయు ప్రతి మాట మీరు నమ్మినచో వాటి నుండి మీకు విముక్తి కలుగును. మీరు నమ్ముట చేత మీకు మీ బాధలు, మీ దుఃఖమును, సంతోషమును పాస్టర్ స్టీఫెన్ రవి, గాజుల రామారం, షాపూర్ నగర్ నియర్ శ్రీ బాలాజీ లేఅవుట్, యూనియన్ బ్యాంక్, ఫస్ట్ ఫ్లోర్, హైదరాబాద్. జీసస్ ప్రేయర్ ఫైర్ మినిస్ట్రీ. మీ ప్రార్థన అవసరముల నిమిత్తం సంప్రదించవలసిన నెంబర్స్ 7396282860. మరొక నెంబర్ 7013790118. మరొక నెంబర్ 7207460113. విడుదల కలిగినది. హల్లెలూయా. అంటే కింద కూర్చునే స్థితిలో ఉండే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, కింద కూర్చున్నది మరి సంపూర్ణంగా విడుదల కలుగునాక. ఆమేన్. వచ్చిన ఫస్ట్ వారమే నేను ఆశ్చర్యపోయినా, అసలు ఏంటి ఇంతగానో పడిపోతున్నాను, నన్ను ఏం శోధిస్తుంది అసలు అని పేరుతో బాగా ప్రేర్ చేయించుకున్నాను. నడువు నొప్పి తగ్గిపోయింది, 2 వారాలు వచ్చిన పూర్తి తగ్గిపోయింది, ఇప్పుడు ఎక్కువ లేదు. కంటి గురించి ఆ ప్రభుని ఎప్పుడు నాకు కంట్లో 2 ఆపరేషన్ ఈ కంట్లో ఒక 3-4 ఇంజక్షన్లు వేయించుకున్నాను. దీంట్లో 5-6 ఇంజక్షన్లు వేయించుకున్నాను. డాక్టర్ని కుడితోనైతే అయితే డ్యామేజ్ అయిపోయింది, వేసి ఇంజక్షన్ వేస్ట్ అయినా సరే దేవుడి మీద బాగా వేసుకుని వెళ్ళాను. ఇప్పుడు ఎవరు మాకు పరిచయానికి అని చెప్పి నేను కన్నులు చేయించుకుంటూనే ఉన్నాను. ప్రార్థన చెకప్ చేయించుకోలేదు. మొన్న ఏం చేశానంటే వెళ్దాం నేను ఎవరిని తీసుకొని పోయిన కార్లో పోయి చెకప్ చేస్తే నాకు కన్ను క్లియర్ కనపడుతుంది. చిన్న అక్షరాలు ఫస్ట్ మన వయసులో ఉన్న ప్రయత్నం కన్నట్లు, కానీ కుడి కన్ను మాత్రం కొంచెం వాపు నమ్మ నీకు కనిపించట్లేదు, ఇంజక్షన్ వేయాల్సిందే అన్నాను. అంటే నేను అన్నది సండే అయిపోయిన తర్వాత బుధవారం అట్లా వేయించుకుంటాను, సాటర్డే వద్దు అని చెప్పారు. సార్ చెప్పాను, నేను చెప్పాను బ్రదర్ నాకు ఆరాధన అయిపోయిన తర్వాత దేవుడు ఏది మాట్లాడితే అదే చేస్తాను, అనవసరంగా నేను హాస్పిటల్లో 1000 పోస్తున్నాను. ఒక్కొక్క ఇంజక్షన్ 50,000, ఒక్కొక్క ఇంజక్షన్ 35,000, 25,000, లాస్ట్ తక్కువ అంటే 15,000, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువ అంటే 5,000. అట్లా కూడా వేయించుకున్నాను. ఇంకా నాకు ఇసుక వచ్చేసింది, దేవుడి మీద బాగా వేసుకొని వదిలేస్తాను. అది 6 మంత్స్ నుంచి నేను ఇంజక్షన్ వేయించుకోవట్లేదు. ఈ ఒక కుడికన్ను గురించి మాత్రం నేను ఈరోజు నమ్మకంతో విశ్వాసంతోనే ఉన్నాను. నా తండ్రి ఒక కనిస్తాడు, ఎందుకు నాకు ఎన్నో జబ్బులు నేను చేసిన ఏసయ్యా, మరి నా విశ్వాసాన్ని చనిపోలేదు తండ్రి అని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు తర్వాత దేవుడు ఏం మాట్లాడారో నాకు చెప్పలేదు, నేను కూడా వినిపించుకోలేదు. ఆయన మాటలు చెప్పేటప్పుడు చేస్తాడని నమ్ముతున్నాను. అయితే ఒక సాక్ష్యం ఏంటంటే, పోయిన మంగళవారం నాడు నాకు ఇంటర్వ్యూ ఉంది చెన్నైలో, అమెరికా పోయింది. అందరూ మా పిల్లలైతే భయపడుతున్నారు. నాకన్నా ముందు ఇది ముగ్గురు రిజెక్ట్ అయ్యారంట, 3 సార్లు రిజెక్ట్ అయ్యారు. మా ఇంటి దగ్గర ఉన్న అమెరికా పోయింది. ఆ 3 కొడుకులు అక్కడే ఉన్నారు. పాపం ఆమె నాలుగు భర్త తేడా ఉంది. బాధ అనిపించింది. ఏం చెప్పారు అంటే ఆమె చెప్పలేకపోతుంది, ఏం అడుగుతున్నారు ఇంటికి బయట. మా పిల్లలు తెగ భయపడుతున్నారు. అన్నీ ఇంగ్లీష్లో అన్నీ తెలుగులో రాసిచ్చారు. పిల్లలు అయినా అది పోయినాక గుర్తుండవరా, గుర్తుండే చెప్తాను అంటే మా వాళ్ళు బాధపడుతున్నారు. ఏం చేస్తామో అని ఒకటే దేవుడి మీద బాగా వేశాను. లేదా మీరు అందరూ నేను రిటర్న్ అయిపోయింది చెప్పేదాకా ప్రార్థన ఉండండి అయ్యో చెప్పేదాన్ని పేర్లు పెట్టుకున్నాను. నేను అనుకున్న దేవా, నా నోరు నీ నోరుగా వాడుతున్నాను. ఎదురుగా ఉన్నోళ్ళు నీ కూతులతోనే నువ్వు మాట్లాడు, నా నోట్లోకి వెళ్ళి ఏం మాట్లాడాలో వాళ్ళు ఏం చెప్తాను. నాకైతే భయంగా ఉంది ఎస్ఐ అనుకుంటే నేను లోపలికి వెళ్ళాను. లోపల మా బాబుని రానియాను, కానీ ఇంగ్లీష్లో 2 ముక్కలు నేర్పింది. నాకు తెలుగు కన్సెప్ట్ తెలియమని అది ఇంగ్లీష్లో తెలుగులో రాసిచ్చాను. వీళ్ళకి తెలుగు రాదు, నాకు తెలుగు రాదు, రాయటం పిల్లలు వీళ్ళు ఇంగ్లీష్లో రాశారు. మళ్ళీ తెలుగులో రాపించుకొని ప్రిపేర్ అయ్యాను. లోపలికి వెళ్ళాను, ఏమీ లేదు అసలు. దేవుడా 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 అనుకుంటే వెళ్ళాను. పోగానే నాకు తెలుగు అన్నాను, తెలుగు పంపించాను.
అక్కడ తెలుగు ఇంటర్ అవుతుందో పోయాను. సింపుల్గా 3 ముక్కలు అడిగాను. మా బాబు డేట్ ఆఫ్ బర్త్లో చెప్పింది. అవును అన్నాను. మరి ఎందుకు వెళ్తున్నావు అన్నాడు. నా పిల్లల కోసం చూసి వస్తాను కదా. మరి ఎంతమంది వెళ్తున్నారంటే ఒకదాన్ని అన్నా. మీకు ఎంతమంది పిల్లలు అంటే 2. మీ భర్త ఏం చేశానంటే మా భర్త లేడు అన్న. ఓకే ఈసా ఓకే అయింది అని చెప్పేసింది. థ్యాంక్స్ మేడం అని చెప్పేసి వచ్చాను. ఆయన నాకన్నా ముందు నాకైతే పాపం పేపర్ తీసుకురావాలి ఎన్నెన్నో అడుగుతున్నాను. తెలియమని మరి ఆమె వెళ్ళిపోయినాక మాకు ఇంపించబట్టారు. అంత దూరం ఉంటారు, ఇంత దూరం ఉంటారు. నాకైతే దేవుడు గొప్ప కార్యం చేసిందని చెప్పేసి వెంటనే బయటకు వచ్చి డైరెక్ట్ ఫోన్ చేశాను. ట్యాక్సీ రిటర్న్ చేసేది. మా బాబు చెప్పగానే మమ్మీ లక్కీ మమ్మీ అది 100లో కనీసం దేవుడికే వస్తాయి అమ్మాయి ఇస్తారు టీవీలో వాళ్ళకి అని చెప్పాను. హైదరాబాద్ ఇవ్వట్లేదు, చెన్నైలో పెట్టారు. మా బాబుకి అయితే బొంబాయిలో వచ్చింది. ఇక బొంబాయి అయితే పోయాను. చెన్నై పోవాలి ఒకసారి ఫ్లైట్లో అనుకున్నాను. ఇక చెన్నైకి వెళ్ళాను. రేపు పోయాను. ఎందుకంటే ఎంత సంతోషంగా భయపడుకుంటే ఎంత పోయానో అంతకన్నా ఎక్కువ ఆనందంగా వచ్చాను. దేవుడి గొప్ప కార్యాలు చూసినందుకు ధన్యవాదాలు. నాకు ఇక్కడ తెలియదు అసలు. సిస్టర్ చెప్పింది నాకు బాగా నొప్పి నొప్పి విధమైన భయం, అట్లా ఈపిన వెనకాల నొప్పి, చేపల పేరు అంతా గల్లీగా ఉంది. ఇక్కడికి వచ్చినాక కొంచెం ఇప్పుడు పర్వాలేదు. నాకు ఆ గల్లీలు అనేది పోయింది, కొంచెం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇంతకల ఆమె దగ్గర చదువుతుంటే పాట నిప్పి ఛాతీలో నిప్పి గుడ్డల కలుగు నా కనకల ఆమెకు అర్థమవుతుంది. అప్పటికి బయటికి లాగినట్టు వచ్చింది. హల్లెలూయా. నిజమేనా అబద్ధమా? నిజమేనా? హల్లెలూయా. దేవుని చెప్పలు కొడతాం. దేవుని మహిమ పరచం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత. హల్లెలూయా. ఎందుకంటే సహోదరి క్రీస్తు వందన ప్రభువులారా, పాతోలను పట్టుకుంటే పాతోలకి బాగా నేర్పించినారు అన్న మాట వస్తుంది. హల్లెలూయా. పాతలకి నేర్పించారు కదమ్మా, కదా? నిజమేనా? హల్లెలూయా. నిజమేనా? పాతలను పట్టుకుంటే ఏమంటారు? నేర్పించారు. లేకపోతే ఈ అమ్మాయికి నేను ఎవరో తెలియదు. ఆమె దైవ సేవకులు అన్నప్పుడు ఈయననా? అవునా? నిజంగా ఉండొచ్చు ఏమో, చూసాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను పెద్ద పెద్ద దైవ సేవకులను చూశాను. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద పెద్ద దైవ సేవకులను చూశాను. సరే, ఏదో దేవుని మహిమ చూసాం. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం బలవీతనాన్ని యేసు నామములో విడుదల కలుగునాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇందాక మా సహోదరి చెప్పింది ఏమని? డ్రామా. దేవుని మహిమ పరచాలి. అనేక బిడ్డలు దీవించబడాలి ప్రభా. అనేక గొప్ప కార్యాలు జరగబడాలి ప్రభా. చెవుని వినిపిస్తున్న మరొకరు ప్రభా. ఆ చెవుని ఇప్పుడు తాకునాక, ఇప్పుడు తాకునాక సమని సీయర్ ఇక్కడ ఒకరు ఉన్నారు. నీ చెవుని వినిపిస్తున్నదని ఇప్పుడే నీ చెవు మీద చెవెట్టుకో. ఇప్పుడే నీ చెవు మీద చెవెట్టుకో. యేసు యేసు నాలో రాము ప్రభా. లేపు లేపు తాకు తాకు అభిషేకించు. యేసు నామములో ఆమేన్. నా పేరు పవన. నేను ఓఎల్పీలో ఉంటాను. నేను బస్సు దిగి వెళ్తుంటే ఒక సిస్టర్ నాకు చెప్పింది, ఇక్కడ నువ్వు ఏదో బలహీనతతో ఉన్నావు, నీకు చెప్పాలనుకున్నప్పుడు నువ్వు అక్కడికి వస్తే స్వస్థత పొందుతావు, కానీ నువ్వు వెళ్ళే చర్చకు వెళ్ళి కానీ నీలో బలహీనత ఉంది, అది నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అని ఆ సిస్టర్ నాకు చెప్పింది. నిన్న ఉదయం నుంచి నా కడుపులో కొద్దిగా నొప్పి. నాకు 29 సంవత్సరాల నుంచి కాళ్ళలో కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. నేను ట్రావెల్ చేసుకుంటుంటే కాలు కొంచెం వాపు కూడా ఉంటుంది. నేను నిన్న పొద్దున అనుకున్నాను, నా వాపు వస్తుంది, ఇలా ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఏంటి అని అనుకున్నాను. అయితే నేను రావాలా వద్దనుకొని రాత్రి 10:30కు ఆ సిస్టర్కి ఫోన్ చేసి కనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ పాట బ్రదర్ పాడుతున్నప్పుడు నాకు స్వస్థత వచ్చింది, అంటే చిన్నలు వచ్చినట్టుగా అనిపించింది. నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మా పాపతో చెప్పిన నా కాలు టైం కలిసి మళ్ళీ బ్రదర్ గారు దేవుడు ఆత్మచేత ఇచ్చి సాక్షి చెప్పించారు. పొట్టలో 2 రోజుల నుంచి ఒక చిన్నగా కదలికగా నొప్పి అవుతుంది, ఎందుకు వస్తుందో అని అనుకున్నాను. దేవుడు బ్రదర్ ద్వారా మాట్లాడి నాకు స్వస్థత ఇచ్చినట్టు దేవుడికి ఆయన కలిగింది. వచ్చినాక కొంచెం ఇప్పుడు పర్వాలేదు. నాకు ఆ గల్లీలు అనేది పోయింది, కొంచెం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఎలపేట నుంచి వచ్చిన కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. ఎక్కడ చూపించినా సరే ఆపరేషన్ చేయాలన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? 2 సంవత్సరాల నుంచి కిడ్నీ
స్టోన్స్ 6 పాయింట్ ఉంది, కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అన్నారు. 6 పాయింట్ అంటే ఒక్క రాయా 2 కాయలు 3 ఈ ఉంటే ఒకటే వారం వచ్చిన, మధ్యలో వారం రాలేదు. సెకండ్ రోజు అయితే నాకు 2 స్టోన్ పడ్డవి, ఒక రోజు 2 రోజుకి. అయితే ఇప్పుడు కడుపు నొప్పి అయితే లేవు, నడుము నొప్పి లైట్ కాబట్టి మంచిగా జరిగింది. నేనైతే చాలా నమ్ముతున్నా. హల్లెలూయా. ఇంతకుముందు ఎప్పుడైనా చర్చిలో పోయినావా? హల్లెలూయా. ఈమె ఒక కన్నురాలు, అంటే వీళ్ళకి మొత్తానికి తీసుకురాలేదు. హల్లెలూయా. దేవుడు నడిపించాడు. అమ్మ అన్నీ తిరిగినావు కదా, మీకు కావాల్సిన పూజ దాంట్లో నీకు అన్నీ ఎక్సైటెడ్ అయిపోయినాయి. ఆపరేషన్ కానీ, ఎందుకంటే ఆపరేషన్ వాళ్ళంటే చిన్న పిల్లలు ఉన్నారని ఒక భయం. నేను ఆపరేషన్ చేసుకుంటే చాలా కష్టం అని అనుకున్నది. హల్లెలూయా. అదే అనుకున్నది, చిన్న పిల్లలు ఉన్నారని నాకు కష్టము, కానీ నా పిల్లలు ఎవరు చూస్తారు. సరే ఒక్కసారి అయితే ఈ మినిస్ట్రీ కోసం అంటే అంత దూరం నుంచి కాజురామారావు రావాలంటే కనీసం 2 గంటలు ఎక్కువ వస్తుందా? 2-4 గంటలు. హల్లెలూయా. 2-4 గంటలు దాటే అవుతుంది, కానీ మళ్ళీ అక్కడక్కడ స్టాప్లో ఆగుతాడా 3 గంటలు. అంటే ఆదివారం సమయం ఒక్క రోజు మొత్తం ఏడది పోతే మనకు హాలిడే వచ్చేది ఒకటే దినం. హాలిడే వచ్చేది ఎన్ని దినాలు? హాలిడే రోజు మనం ఏం చేస్తామో పిల్లల దగ్గర ఎంజాయ్ ఉంటాం. కానీ ఇప్పుడు ఎక్కడున్నా మనం వచ్చి దేవుని సన్నిధిలో ఉండి రోగంని దేవునికి ఇచ్చాం. ఆమె హాస్పిటల్ ఉంటే 3 నెలలు ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, 6 రోజులు ఉండొచ్చు, కానీ డబ్బులు పోతుంది. ఇక్కడ ఏమైనా పోతున్నాయా? హల్లెలూయా. దేవుని శక్తి మీతో వస్తుంది. హల్లెలూయా. నిజమేనా? దేవునికి చెప్పండి కూడా, దేవుని మహిమ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా కదా? సంతోషంగా అనిపిస్తుంది. నవ్వుకంటే మొక్కలు కనిపిస్తున్నావు. హల్లెలూయా. మీ లోపల నవ్వుగా కనిపించాలి నాకు. నేనైతే అందరికన్నా సంతోషంగా మళ్ళీ పట్టుకొస్తూనే ఉండాలి, మీ బంధువులు పట్టుకొస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇంకా మెదక్ నుంచి అంటే ఇంకెన్ని గంటలు ఉంటుంది? హలో హలో. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా ఇట్లా మెదక్ దగ్గర ఎల్లప్పుడు నుంచి వస్తున్నా. నా పేరు యాదమ్మ, మా ఇంటి అబ్రహాము. కానీ ఇది 3వ వారం వచ్చు. ఫస్ట్ వారం వచ్చింది నాకు మా ఇంటి పక్కన తీసుకొచ్చింది, నాకు ఏం తెలియదు. కానీ నేను అన్ని తెచ్చలేకపోయాను, హైదరాబాద్ అన్ని తెచ్చలేకపోయాను. కానీ కొన్ని సమస్యలు బాగా నాకు ఇబ్బందులు ఉండేవి, ఇరుకులు ఉండేవి. కానీ 3వ వారం, ఫస్ట్ వారం అయితే పడిపోయింది. నేను నాకు ఏం దోషం పడిపోయింది. అది ఇక్కడ కాలు నొప్పి 8 సంవత్సరాల నుండి. ఒక హాస్పిటల్కి పోతే బొక్కరిందమ్మండి, ఒక దగ్గరకు పోతే నీకు కాలు మొత్తమే నడవదు. నేను మెదక్లో ఏరియా హాస్పిటల్ 24 సంవత్సరాలు పనిచేసిన ఆయమ్మ, మెదక్లో ఏరియా హాస్పిటల్. కానీ ఆ నుంచి కాలు నడవదమ్మా పని చేయంటే ఇంటి దగ్గరనే ఉంటుంది. ఇలా కొడుకు పెళ్లి చేసిన ఇంటి దగ్గరనే ఉంటున్నా. కొన్ని సమస్యల వల్ల నేను ఇంటి పక్కలకు చెప్పి ఏడ్చుకుంటా ఉంది. వాళ్ళకి ఎవరో చెప్పినట్టు ఆమె నాకు తీసుకొచ్చింది. ఇది 3వ వారం. కానీ నేను చాలా ఇబ్బందులు మెరుకులు ఉన్నా. కానీ మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలి. కానీ కొన్ని మీకు అందరికీ నా సంఘం అందరూ చెప్తున్నా. నేను నాకు 2 ల్యాండ్ ఉంది, ఒక ల్యాండ్ అమ్మాలని అందరికి సంఘం అందరూ చెప్తున్నా. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకి ఫోన్లు చేయండి, లేదంటే వాళ్ళ తక్కువ ఉన్న వారికి కూడా చెప్పండి. నేను ఒక దగ్గర పొలం తీసేయాలనుకున్నా, కొంచెం అప్పు ఉంది, నాకు చాలా ఇబ్బందులు ఉన్నా. దేవుడు నాకు ఇంటికి రప్పించిండు, ఎక్కడ రప్పించిండు నాకు ఏం తెలియదు. కానీ దేవుడి స్తోత్రం, నాకు అయ్యగారి స్తోత్రం, నాకు ఇక్కడికి రావాలని ఎంతో ఆశ కలిగింది. కానీ ఇక్కడ నుంచి పోయినా కానీ నాకు ఇక్కడ తెలియదు, ఇక్కడ నుంచి పోయినా నాకు తెలియదు. ఆమె తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడికి. దేవుడి స్తోత్రం, దేవా నీకే వందనాలు. కానీ నేను ఇక్కడ చాలా ఇబ్బందులు పడి వచ్చినాను దేవా. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది కదా దేవా, ఏదయ్యా. కానీ నాకు నడవడం చాలా అయింది, కాలం పోయింది. తండ్రి నేను కూర్చోలేకపోయినా స్తోత్రం దేవా. ఈ అమ్మగారు 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి బొక్క అయిపోయిందని డాక్టర్ చెప్పారు. గవర్నమెంట్ దాంట్లో నుంచి జాబ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పోయి కూర్చోమన్నారు. అన్ని ప్రాంతాలకి అన్ని చర్చెస్ కూడా పోయారు, అన్ని ఎక్కడ కావాలంటే తిరిగేసి వచ్చారు. చివరికి ఒక ఇంటి దూరం ఉన్న ప్రాంతాలకి ఎందుకు ఆమెతో బాధ చెప్పుకుంటే వాళ్ళ దగ్గర చర్చ్ ఉన్నదని పట్టుకొని వచ్చినప్పుడు
యేసుక్రీస్తు నామములో కాళ్ళ నొప్పులు అన్ని పోయి. ఆమేన్ ఆమేన్. ఇది రియల్లీ హల్లెలూయా. ఇది ఏదో జోక్ కాదు, ఇది రియల్లీ ఇది నిజమే. హల్లెలూయా. నేను నమ్మినా, మీరందరూ నమ్మండి. ఎందుకంటే ఈ చర్చి నేను ఇలా అని చేయబెట్టి ఇలా అని చేసి అక్కడ పడిపోయింది. చాలా నిజము. దయగా హల్లెలూయా. ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మన పక్క వాళ్ళం కూడా చాలా బాగుపడుతుంది. వాళ్ళని నమ్మండి, వాళ్ళని తీసుకురండి. మన సంఘం పెద్ద కావాలి. నాకు చర్చిదా చర్చి అయిపోయింది. వాళ్ళని భయపెట్టింది. నేను చర్చిగా ఎప్పుడో వాళ్ళకి ఒకసారి ఒకసారి శనివారం నైట్ అయినా నిద్రపట్టి 3 గంటలు ఉండేస్తాయి. రేపు ఆదివారం పోవాలి చర్చికి. ఈ 3 వారాల నుంచి నాకు ఇక్కడికి రావాలని ఎంతో భయం. పోవాలనిపిస్తుంది. తెల్లవారం ఉంటే దేవుని స్తోత్రం. 3 గంటల నుంచి నాకు ఏదో వస్తుంది. నేను పొద్దున్నే వెళ్ళిపోవాలి. నేను ఉండదు కదా, నాకు ఏ పని అవసరం లేదు. నేను అక్కడ దేవుని సంఘం దగ్గర పోవాలి. దేవుని స్థలంలోకి వెళ్ళాలి. నేను చాలా బాగా ఉంది. నాకు దేవుడు చాలా అద్భుత కార్యాలు ఇంకా చేయాలని నేను ఎంతో బాగా ల్యాండ్ కూడా అవసరం లేదు. దేవుడు అప్పు తీసివేసినట్టు. ఆమేన్. ఇది రియల్లీ. అది ఎలా పోతుందో తెలియదు. ఎవరు నీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళు పరిగెత్తుకొని నీకు ఇస్తారు. నువ్వు భయపడవు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఏమర్థమైంది? నువ్వు ఇస్తారు, నీకు ఎవరు ఇవ్వాలో మోసించరు, వాళ్ళు తెచ్చిస్తారు. నువ్వేం భయపడదు. సరేనా? దేవునికి మహిమ కలుగునాక. హల్లెలూయా హల్లెలూయా. ఇచ్చేవాడు దేవునికి కృపను పెట్టి చెప్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి బొక్కలాగిపోయిన డాక్టర్ చెప్తే నూతన బొక్కలు ఇచ్చాడు. హల్లెలూయా. నూతన బొక్కలు ఇచ్చాడు. ఇందాక ఒక వాట అన్నాడు, ఏమన్నా గొట్టి చేతలు వచ్చారు కదా, నీళ్ళు పోసేవాడు ఏసై పోస్తున్నాడు, నింపుకో అంతే. హల్లెలూయా. ఒకటే ఇలా నాకు తెలుస్తున్నాయి. 3 మంత్స్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటాయి. టాబ్లెట్లు అయితే వాడుతున్నాను హాస్పిటల్. రిపోర్ట్లు తీసుకున్నాను. రిపోర్ట్స్ అయితే ఏం లేదంటే కానీ ప్రశాంత్ వస్తూ ఉంటుంది. ఫిబ్రవరి మంత్ నుంచి వస్తున్నాయి. ఫిబ్రవరి సైట్ మీద రాలేదు. టాబ్లెట్ అయితే వాడుతుంది. టాబ్లెట్స్ వాడకుండా తీసుకున్నాను. హల్లెలూయా. బెదర్కి ఫిక్స్ అనేది ఉంది. ప్రతి వారం వస్తే కద్దాం 2-3 సార్లు పడవచ్చు, నెలలో 5 సార్లు పడవచ్చు. కానీ ఒక్కొక్కరైతే భార్య వదిలేస్తారు, కానీ ఇలా భార్య వదిలేదు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ భార్య ఒక నర్సే. కానీ ఏమైనా నా కొడుకుని నా భర్తను చూసుకుంటా, నేను కూర్చోబెట్టుకొని చూసుకుంటా అని చెప్పినప్పుడు ఇక్కడ ఒక అమ్మ ఉన్నది. ఆ అమ్మ ఏం చేస్తున్నది, బాబు 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 నువ్వు రాయుడికి అన్నప్పుడు, అమ్మ నేను వస్తా అని ఒక టైం వచ్చింది. ఫిబ్రవరి ఒక డేట్ వచ్చింది. ఆ డేట్కి ఎక్కడ వచ్చి పడ్డాడట, జీసస్ పేపర్ మినిస్ట్రీకి వచ్చి పడ్డాడు. ఈ ఫిక్స్ అనే దయ్యము వదిలేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా తెలుసా మాట, నేను ఒక ఫిక్స్ అండి. నేను బ్రెయిన్ ట్యూమర్ వ్యక్తిని. మొదటి బ్రెయిన్ ట్యూమర్ వ్యక్తిని. నాట్ జోక్. నన్ను ముట్టిన దేవుడు వీళ్ళని ముట్టలేడా? నన్ను అభిషేకించిన దేవుడు మిమ్మల్ని అభిషేకించాడా? హల్లెలూయా. ఈరోజు ఇలాంటి కార్యాలు ఎలా జరుగుతున్నాయో తెలుసా? ఒక రోగికి ఒక ముళ్ళుగా తీస్తాడు, కానీ మళ్ళీ ఇంకొకటి ముళ్ళు లేని వాడికి అంత తెలియదు. ఈరోజు వాక్యం బోధిస్తున్నప్పుడు దయ్యాల గురించి చెప్తారు, కానీ మళ్ళీ తర్వాత ఏమంటారంటే దయ్యాలే లేవు. భూతాల గురించి చెప్తారు, కానీ భూతలే లేవు. సుడిగాలి గురించి చెప్తారు, సుడిగాలి లేదు. హల్లెలూయా హల్లెలూయా. రాయి గురించి చెప్తారు, కానీ రాయిలే లేవు. కాబట్టి నా క్రైస్తవ సంఘం ప్రభువులారా, ప్రకటికత నుంచి ఆది ఖండం చూస్తే ప్రతి వచనంలో దయ్యాలు ఉన్నాయి. అంటే అప్పటి నుంచి వచ్చినది ఇప్పుడు వరకు ఉన్నది. చనిపోయిన ఆత్మ ఎక్కడికి తిరుగుతలేదండి. ఈ భూమి మీద కొన్ని పట్టి వేయించి శోధించి, కానీ కొన్ని చోట్లకు తీసుకువస్తుంది. హల్లెలూయా. గమనించండి, నిజంగా ఇలాంటి రోగాలు ఎన్నో వస్తాయి. కరోనా భయంకరమైన రోగం వచ్చింది, దయ్యమే. మలేరియా రోగం వచ్చింది, దయ్యమే. క్యాన్సర్ దయ్యం వచ్చింది, కిడ్నీ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ అన్ని దానికి దయ్యమా అంటే అంటేనా అంటేవా? హల్లెలూయా. గమనించాలి, జరుగుతుంది. హల్లెలూయా. ఇంకొక సాక్ష్యం ఇద్దాం. ఒడిలో ప్రతి రూపాయి యేసునామములో హయ్యా 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 హయ్యా. వచ్చో మిక్స్ ఎబ్లిస్ జలచన వచ్చే వస్సవి అలా హుస్వి ఐ హో అక్కడ ఇషబై ఎబినిస్ టచ్ ఇన్
హీల్ హీల్ శరీరం నుంచి బయటకు బయటకు హీల్ 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 రా రా పొలంలో అదురిమ స్థలంలో విక్రమ లోక ఆశ లోక దాగుడు ఇప్పుడే కొట్టివేస్తున్నా ఇతర బ్రహ్మ హత్యపై చీకటిని కొట్టివేస్తున్నా పాదలో కొట్టివేస్తున్నా నమః హర్షరల ఓ రిమ హత్యరవ శీకరివ ఇవి అస్మిత in the name of Jesus డాడీ ఇదిగో బిడ్డ ముట్ కళ్ళని తీసి కళ్ళనిచ్చి అదిగా సంపూలుగా రాత్రి పగలు తోడు బలపరచు యేసు హల్లెలూయా లివింగ్ ఇక్కడ ఏది నో భార్య అది నా దగ్గరకు వస్తాను జీసస్ హల్లెలూయా స్తోత్రం దీవించి గొప్ప కార్యం చేయించి సైన్యాలను పండించి వేదాలను పండించి కట్టే పంచి పరిశుద్ధ యేసునామములో హల్లెలూయా ఓకే బాయ్ మళ్ళీ వస్తా మళ్ళీ నడిపించు సంఖ్య విరగొచ్చు వైపురం తిరుపా శిఖరం పవనాంత రిలిక్షమని యేసు నామంలో అడుగుతున్నాను.